భాగ్యనగరంలో సదరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 2 వరకు సదరోత్సవాలు ఘనంగా జరుగుతాయని లడ్డు యాదవ్, సందీప్ యాదవ్ తెలిపారు. కాచిగూడలో సదరోత్సవాలకు ఈసారి బాహుబలి సినిమాలో చూపించిన బాహుబలి దున్న ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. హర్యానా రాష్ట్రం నుండి 9 దున్నరాజులను ప్రదర్శించారు. ఇక హర్యానా రాష్ట్రం నుండి తీసుకొచ్చిన బాహుబలికి 3 కిలోల బంగారు గొలుసును బహుకరించిన వారు వివరించారు. ఇక నారాయణగూడలో జరిగే సదరోత్సవాలు బాహుబలి దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని హరిబాబు చెప్పారు. ఇక సదరోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీపావళి పండుగ వచ్చినట్టునే మా యాదవులకు ఎంతో ఉత్సాహకరమైనది. తెలంగాణ సబ్బండ వర్గాల వారు కూడా ఈ చెప్పల బజార్లో యాదవులు ఎప్పుడు సదరు చేస్తారా, ఎప్పుడు దున్నపోతులు తీసుకొస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. అవి ఈరోజు రానే వచ్చినాయి. ఈ ముర్రా జాతికి చెందిన హర్యానా గేదెలు ఈ సందీప్ యాదవ్, లడ్డు యాదవ్ ప్రతి సంవత్సరం వీళ్ళ కృషితో ఈ సదరు సమ్మేళనం ఘనంగా జరుగుతుంది. కాబట్టి యాదవ్ సోదరులందరూ 2వ తారీఖు నాడు ఈ సదరు సమ్మేళనంలో పాల్గొని ఎలాంటి శత్రుత్వం లేకుండా అందరూ ప్రేమపూర్వకంగా అందరూ హ్యాపీగా సంతోషంగా పండుగ జరుపుకోవాలి. దాదాపు 1940 నుంచి ఈ యొక్క సదర్ కార్యక్రమం పెద్దలు పూర్వలు మా గ్రాండ్ ఫాదర్ అయినటువంటి పెద్దల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది యాదవ్ పెద్దలు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నందకిషోర్ యాదవ్ గారు మరియు అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల బాబురావు యాదవ్ గారు మరియు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు మరియు అంజన్ కుమార్ యాదవ్ గారు యాదవ్ పెద్దలు మరియు అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు ఈ కార్యక్రమానికి రఘునందన్ రావు గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారు మరియు ఇంకా పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాలేరు వెంకటేశ్వర గారు మరియు ప్రతి ఒక్కరు మీకు అందరికీ కూడా తెలుసు, ప్రతి ఏడు యాదవ సోదరులందరితోటి కూడా వాళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్క యాదవులకు స్ఫూర్తినిచ్చే విధంగా వాళ్ళందరూ నిలబడి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ అయినటువంటి నందకిషోర్ యాదవ్ గారు మరియు మీకు అందరికీ కూడా తెలుసు చాలా ఫేమస్ అయినటువంటి మన పెద్దలు లడ్డు యాదవ్ గారు ఉంటే ఎక్కడైనా సరే అదొక అంగు ఆర్భాటం వైభవం అనేది కనిపిస్తుంది. ఇదే రీతిలో ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలి. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క సదర్ పండుగను చూడనికే ఈ యొక్క చెప్పల్ బజార్ కాచిగూడ నుంచి బయలుదేరేటువంటి మహా ఊరేగింపు ఏదైతుందో దీన్ని చూడనికే దాదాపు ఒక 5-6 రాష్ట్రాల నుంచి యువకులు, పెద్దలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తారు. ఒక 2 రోజుల ముందర నుంచే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఏకకాల